ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పేదల పక్షాన లేదా ఎవరైనా అన్యాయం చేస్తూ అధికారం ఉందని దౌర్జన్యం చేస్తున్న వాళ్ళని ఎదురు తిప్పుతూ ఆ పేదల కొరకు నిల్చున్న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మచిలీపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరితో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు పార్టీలు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, కానీ ఉన్నాళ్ళలో ఏం చేశారనేది చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోదు. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండొచ్చు, కానీ ఆయన తెచ్చిన రిఫార్మ్స్ కానీ లేదా ఆయన తెచ్చిన మార్పులు కానీ జీవితాంతం ప్రజల గుండెల్లో ఉంటాయి. రాజకీయాల్లో ఓటమి గెలుపులు జరుగుతూనే ఉంటాయి. టీడీపీ 23 నుంచి 124కి వచ్చింది, మేము 151 నుంచి 11కి వచ్చి ఉండొచ్చు. కానీ మనం ఏ మంచి చేసామని గుర్తుంచుకుంటే ఈరోజు ఏ తల్లి దగ్గరికి వెళ్ళినా అమ్మఒడి వచ్చిందని చెప్పగలరు. ఏ పిల్లోడి దగ్గరికి వెళ్ళినా మా స్కూల్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వ పాఠశాల అంటే డబ్బా బళ్ళు అనే కాడి నుంచి ఈరోజు కార్పొరేట్ స్థాయికి మా స్కూల్ని బాగు చేశారని చెప్పగలరు. డిజిటల్ క్లాసులు పెట్టామని చెప్పగలరు. అలాగే ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టామో చెప్పగలరు. అలాగే నువ్వు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగకుండా డెత్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్, ఏ సర్టిఫికెట్ అయినా నువ్వు ఎవరికి లంచం ఇవ్వకుండా వాలంటీర్ల ద్వారా ఇంటికి వచ్చిందని చెప్పగలరు. చనిపోయి దినం కార్యక్రమం వచ్చే లోపు ఇంటికి డెత్ సర్టిఫికెట్ రావడం కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే చూసాం. అటువంటి ఎన్నో మార్పులు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అలాగే ఎవరైనా కొత్త వ్యాపారం పెట్టుకుంటామంటే లోన్లు ఇవ్వడం కానీ, ఆడవాళ్ళకి డ్వాక్రా రుణమాఫీలు చేయడం కానీ, ఈరోజు కనీసం పావలా వడ్డీలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 సూపర్ హిట్ అని అబద్ధాలు చెప్పే నాయకులు ఉన్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవకాశం ఇస్తే ఎన్ని మార్పులు చేశారు. పోర్ట్లు కట్టారు, మెడికల్ కాలేజీలు కట్టారు, ఫిషింగ్ హార్బర్లు కట్టారు. ప్రతి పేదవాడి విద్య వైద్యం మీద దృష్టి పెట్టి చూపించారు. కాబట్టి ఒకటే చెప్తున్నా, మేము ఇన్నేళ్ళు అనుభవం, మేము ఇన్నేళ్ళు ఉన్నాం అని చెప్పుకోవడం కాదు. ఎన్నాళ్ళున్నా పేదల పక్షాన్ని నుంచున్నావా, పేదలకు ఏమన్నా గుర్తుండేలా పనిచేసావా అనే దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు ఉంటుంది. ఈరోజు మమ్మల్ని మీరు తక్కువ చేసి మాట్లాడినా దమ్ముగా ఛాలెంజ్ చేసి చెప్తా, ఈరోజు 2వ సంవత్సరం వచ్చే లోపనే మేము ఇంత హడావిడిగా ఒక కార్యక్రమం చేస్తాం. పేదలకు ఏ కష్టం ఉన్నా కలెక్టర్ ఆఫీసులకు వెళ్తాం, ఎంఆర్ఓ ఆఫీసులకు వెళ్తాం. కానీ కనీసం అధికారంలో ఉండి ఒక్క ప్రోగ్రామ్ అయినా సక్సెస్ చేసుకున్నారా? ఒక్క ప్రోగ్రామ్ అయినా జనాలతో నుంచో పెట్టారా? జనబలం ఎవరికి ఉందని జనాలను అడిగితే చెప్తారు. ఊరికి ఆ రోజుకి ఆ రోజు అబద్ధాలు చెప్పేసి ఎలక్షన్ గెలిచేయడం ఎవడైనా గెలుస్తాడు. జనబలం నిరూపణ అనేది ఎప్పటికీ శాశ్వతం అనేది గుర్తుంచుకోండి. ఖచ్చితంగా రాబో రోజుల్లో మీరు మళ్ళీ భూముల జోలికి రాబోతున్నారని తెలిసింది. ఖచ్చితంగా మేమందరం ఆ రైతుల వైపు నుంచుని ఖచ్చితంగా పోరాడి ఏ భూమిని, ఒక్క సెంటు భూమిని కూడా లాక్కోకుండా చేస్తామని ఈరోజు ఆవిర్భావం రోజున మీ అందరికీ హెచ్చరిక చేస్తూ మరొకసారి ఈరోజు ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబ సభ్యుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్, జోహార్ వైఎస్ఆర్.